నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్దిపాటి వెంకటరాజు. ఈయన కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. ఆ నియోజకవర్గ ప్రజలు ఏ టైంలో ఏ సమస్యతో వచ్చినా కూడా ఆయన క్షణాల్లో సాల్వ్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఆ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఆ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద చర్చ కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎవరు ఈ మద్దిపాటి వెంకటరాజు? మరి ఆయన అక్కడ చేస్తున్నటువంటి పనులేంటి? అక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీలీల గారు, మద్దిపాటి వెంకటరాజు గురించి మీరు వినే ఉంటారు. ఈయన గురించి ఇప్పుడు చాలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చంద్రబాబు గారు మనం ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు ఏ సహాయం కావాలని వచ్చినా వెంటనే స్పందించాలి అని చెప్తే ఈయన తూచే తప్పకుండా పాటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి అసలు ఈయన కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారు అంటున్నారు. ఏంటి ఆయన అసలు ఎవరు ఈయన? మరి ఆయన ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు ఏంటి? ఎలా ఎదిగారు? అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే ఎవరైనా సరే చిన్న చూపు చూడటం, దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం మనం చూసాం. 2019-24 మధ్య దళితులు ఏ విధంగా ఇక్కట్లు, ఇబ్బందులు, చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా పట్టించుకొని పరిస్థితి. కానీ టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, ఎన్టీ రామారావు గారు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇప్పుడు కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం దళితులకి ఏ విధంగా పెద్దపీట వేస్తుంది, దళితుల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, వాళ్ళకు కూడా ఏ విధంగా సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా వీళ్ళు వెన్నంటి వాళ్ళని నడిపిస్తున్నారు. అంటే మద్దిపాటి వెంకటరాజు గారి కుటుంబం, తన తండ్రి దగ్గర నుండి కూడా వాళ్ళు కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు. మరి తన అన్ని విధాలుగా చదువుకోవటం కానివ్వండి, అవన్నీ కూడా అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఐటీ ఏదైతే ఉందో ఐటీ రంగం వైపు ఈయన మనసు వెళ్ళటం, అదేవిధంగా ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ గతంలో జనతా వస్త్రాలను ఎన్టీ రామారావు గారు పెట్టింది. కూడు గూడు గుడ్డ, పేదవానికి మనం ఏమి ఇవ్వగలమంటే ఇవి ఉంటే చాలు, ఎలా అయినా సరే ఏదో సంపాదించుకుంటాడు, టయానికి వచ్చి ఆ ఇంట్లో ఉంటాడు, ఓ బట్ట కట్టుకోవడానికి కావాలి, ఇలాంటివన్నీ అప్పట్లో రామారావు గారు ప్రవేశపెట్టింది. ఇప్పటికీ కూడా తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ పాటిస్తున్నది. అవన్నీ కూడా తనను ఆకర్షించడం, అదేవిధంగా ఒక దళిత బిడ్డని, ఒక బీసీ బిడ్డని ఏ విధంగా ఎవరినైనా మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో చెప్పుకున్నాం. మేమందరం కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాం. ఒక అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, ఎర్రనాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గతంలో మనకు చెప్పిన విషయాలు. టీడీపీ పార్టీ మమ్మల్ని ఏ విధంగా హక్కును చేర్చుకుంది, ఏ విధంగా మనకి పెద్దపీట వేసింది అనేవి. ఈ రోజున ఎమ్మెల్యేగా ఎదిగిన గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు గారు ఆ నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రోడ్లకు సంబంధించి కానివ్వండి, త్రాగునీరు, సాగునీరు, వాళ్ళ యొక్క ఏదైతే వ్యవసాయం తర్వాత రైతు గిట్టుబాటు ధర కల్పించడం, ఇంకా ఒకటి కాదు చెప్పుకుంటా వెళితే. అంటే ఒక ఎమ్మెల్యే ఎనీ టైము అతని దగ్గర మన నెంబరు ఉండదు, మన పేరు తెలియకపోయినా కాల్ బ్యాక్ చేసి ఎవరు నాకు ఫోన్ చేశారనే విషయం, అంటే నేను స్వయంగా అది ఎదుర్కొన్నది. ఇదైతే అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఏదో ఎమ్మెల్యేల గురించి చెప్పుకుంటాం, వాళ్ళంతా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో వాళ్ళంటూ వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పట్టించుకొని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఒకటైతే, మద్దిపాటి వెంకటరాజు గారి విషయంలో ఆయన నియోజకవర్గం నాది కాకపోయినా కూడా ఆయన ఏ విధంగా నేను చెప్పిన సమస్యను అక్కడ పరిష్కరించారు అంటే చాలా ఆనందకరమైన విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. అదేంటి అంటే, ఈ సదరంకు సంబంధించి ఎవరైనా సరే ఈ వికలాంగులు, దివ్యాంగులుగా ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ దాని మీద ఈ మధ్య రీవెరిఫికేషన్ జరిగింది. చాలామంది కూడా వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా ఈ పెన్షన్లు పొందుతున్నారు అనేది కూటమి ప్రభుత్వం వచ్చాక వెరిఫికేషన్ చేసి ఫిల్టర్ చేశారు. తర్వాత కొంతమందికి స్లాట్స్ బుక్ చేసి వాళ్ళని ఆయా ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళి అక్కడ చెకప్ చేయించుకొని వాళ్ళు సర్టిఫై చేస్తారు. అయితే ఒక రాంగ్ స్లాట్ హాస్పిటల్ ఇవ్వటం జరిగింది వీళ్ళకి. వాళ్ళంతా వచ్చేసి నా కళ్ళు ఎదురుగానే వాళ్ళంతా పాపం వీల్ చైర్స్లో వెళ్ళటం, అక్కడ డాక్టర్ గారు లేరని వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఏంటి అని చూస్తే నాకు నేను కూడా అనుకోకుండా ఒక పెద్ద ఆవిడ తీసుకుని వెళ్ళాను అక్కడికి. ఇంకా ఏంటి అని అడిగిన తరుణంలో మనకి చెప్పారు, ఇదిగోండి ఇలా జరిగింది అని. వెంటనే నేను ఆయనకు కాల్ చేయటం జరిగింది. వేరే ఒకరి ద్వారా నెంబర్ తీసుకోవటం, మద్దిపాటి వెంకటరాజు గారిది, వెంటనే కాల్ చేయటం. మరి సమస్యను ఆయనకి అంటే కాల్ తీయలేదు యాక్చువల్లీ ఫస్ట్, తర్వాత మళ్ళీ వెంటనే కాల్ బ్యాక్ చేశారు. ఎవరండి అని అడిగారు. సో అని చెప్పి నేను ఇట్లా జరుగుతుంది మీ నియోజకవర్గంలో పలానా గోపాలపురం గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పిన తర్వాత వితిన్ 24 అవర్స్లో 92 మందికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఈ సదరన్ సర్టిఫికేట్ ఎవరైతే పొందబోతున్నారో వాళ్ళందరికీ ఆయన వెంటనే సాల్వ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది నాకు. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, ఏ విధంగా ఆ ప్రజల మనసు గెలుచుకోవాలి. ఇక్కడ తానేటి వనిత గారి మీద
దాదాపుగా 27,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు 2024 ఎలక్షన్లో. ఆ తర్వాత ఏ విధంగా ప్రజల కోసం ఆయన పోరాడుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో మమేకమై ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శం. ముఖ్యంగా దళితులకు కూటమి ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అది కావచ్చు. మరి గతంలో మనం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం చూసాం దళితులు ఎలాంటి వివక్షకు లోనయ్యారు. అలాగే కొద్దో గొప్ప పదవులు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈయన ఆదర్శం అని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ దళితులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారు అంటే దానికి నిలువెత్తు సాక్ష్యం మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టరు సుధాకర్ గారు. తర్వాత ఎవరైతే ఈ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ ఇచ్చిన సందర్భం. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోని ఒక మహిళ అన్యాయంగా అక్కడ తను రేపుకు గురైతే ఎవరు కూడా పట్టించుకొని సందర్భం. అంటే ఒకటి కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఆయన ఇంటికి కోతవీడు దూరంలో దళిత అమ్మాయి మీద ఏదైతే ఈ సామూహికంగా అత్యాచారానికి పాల్పడితే 1-2 రేపులు కానీ అని ఆ రోజున తానేటి వనిత లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు. మరి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంట గొప్పగా ఊదరగొట్టడం తప్పించి ఎక్కడ వాళ్ళకి ఎటువంటి కించిత్తైనా కొంచెం కాకపోతే కొంచెమైనా వాళ్ళ కోసం ఏదైనా చేశారా అంటే ఏది లేదు. అంబేద్కర్ విదేశీ విద్య చేసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని దానివల్ల చేశాడంటే ఏది లేదు. ఇలాంటివన్నీ కూడా అంటే బైబుల్ చదువుతాను 4 గోడల మధ్య అని చెప్పాడే కానీ 4 గోడలకే వాళ్ళని పరిమితం చేశాడు. ఎక్కడా కూడా వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి అతను ఉపయోగపడలేదు. కాబట్టి నిజంగా ఈ రోజున దళిత సామాజిక వర్గానికి చెంది ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగటమే కాదు ఎదిగే కొద్దీ వదిగుండాలి, 10 మంది మనసు గెలుచుకోవాలి అన్న అంటే ఈ రోజున అదే అనుకుంటున్నారు. గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు గారు మనసున్న మహారాజు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్న టైంలో మరొక్కసారి మనం కూడా గుర్తు చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.